మన రెండవ ప్రశ్న నంబర్ 52. శాతవాహనుల సముద్ర వాణిజ్యం ఎట్లా ధృవీకరించారు అంటే వాళ్ళు సముద్రం మీద వ్యాపారం చేశారని మనకెలా కన్ఫామ్గా తెలుసు. దీనికి 3 ప్రూఫ్స్ ఇచ్చి 4th ఆప్షన్గా పైన చెప్పినవన్నీ కరెక్ట్ అనిచ్చారు. మరి మనం ఒక్కొక్క ప్రూఫ్ని చెక్ చేద్దామా? ఈ 3 ప్రూఫ్స్ ఎంత స్ట్రాంగ్గా ఉన్నాయో మీరే చూడండి. ఫస్ట్, పెరిప్లస్ అనే బుక్. దీన్ని రాసింది ఎవరో గ్రీక్ నావికుడు. పేరు తెలీదు మనకి. కానీ ఆ పుస్తకంలో మన శాతవాహన పోర్ట్స్ గురించి, ఇక్కడ నుంచి జరిగే ట్రేడ్ గురించి చాలా క్లియర్గా రాశారు. ఇక రెండోది, రోమన్ కాయిన్స్. మన ప్రాంతంలో ఆర్కియాలజీ వాళ్లు తవ్వకాలు జరిపినప్పుడు వేలల్లో రోమన్ నాణేలు దొరికాయి. ఆలోచించండి, రోమ్ నుంచి అన్ని నాణేలు ఇక్కడికెందుకొస్తాయి? ట్రేడ్ జరగకుండా రావు కదా. ఇక మూడోది, ఇది చాలా ఇంట్రెస్టింగ్. యగ్లేశ్రీ శాతకర్ణి లాంటి రాజులు వాళ్ల కాయిన్స్ మీద 2 తెరచాపలున్న ఓడబొమ్మలు వేయించారు. ఇది వాళ్ల నావల్ పవర్కి, సముద్ర వ్యాపారానికి ఇంతకన్నా పెద్ద ప్రూఫేం కావాలి? చూశారు కదా, మనకి లిటరరీ ఎవిడెన్స్ ఉంది, ఆర్కియాలజికల్ ఎవిడెన్స్ ఉంది, ఇంకా న్యూమిస్మాటిక్ అంటే కాయిన్స్ రూపంలో కూడా ఎవిడెన్స్ ఉంది. ఈ మూడూ కూడా వాళ్ల సీ ట్రేడ్ గురించి పక్కాగా చెప్తున్నాయి. సో ఇక డౌటే లేదు, కరెక్ట్ ఆన్సర్ 4th ఆప్షన్. ఇచ్చిన సమాధానాలు అన్నీ సరైనవి. ఇదిగోండి ప్రశ్న నంబర్ 53. శాతవాహనుల గురించి ఏ పురాణము ఉపయుక్తమైన సమాచారము ఇస్తుంది? ఆప్షన్స్లో శివపురాణము, మత్స్యపురాణము, స్కందపురాణము, బ్రహ్మాండపురాణము ఉన్నాయి. నిజానికి వాయుపురాణం, బ్రహ్మాండపురాణం లాంటి వాటిలో కూడా శాతవాహనుల గురించి మెన్షన్ చేశారు. కానీ మత్స్యపురాణం చాలా స్పెషల్. ఎందుకంటే శాతవాహనులని ఆంధ్రులు అని పిలుస్తూ దాదాపు 30 మంది రాజులతో కూడిన ఒక డీటెయిల్డ్, చాలా లాంగ్ లిస్ట్ వాళ్ల వంశవృక్షం మొత్తాన్ని ఇచ్చింది కేవలం మత్స్యపురాణం మాత్రమే. అందుకే వాళ్ల వంశచరిత్రకు సంబంధించి మత్స్యపురాణమే మనకు అత్యంత ముఖ్యమైన సోర్స్. ఇక ప్రశ్న నెంబర్ 54. గౌతమీపుత్ర శాతకర్ణి గురించి ఈ క్రింది శాసనములో వ్రాసినారు. మనకిచ్చిన ఆప్షన్స్ ఏంటంటే నాసిక్, నానాఘాట్, కొడవలి, ఇంకా హతిగుంఫ శాసనాలు. ఒక్కసారి ఈ మాటలు వినండి. శకులను, యవనులను, పహ్లవులను నాశనం చేసినవాడు. ఎంత పవర్ఫుల్ స్టేట్మెంట్ కదా. వింటుంటేనే గూస్బంప్స్ వస్తున్నాయి. ఇది ఎవరన్నారు తెలుసా? సాక్షాత్తు గౌతమీపుత్ర శాతకర్ణి తల్లి గౌతమీ బాలశ్రీ. ఆమె తన కొడుకు విజయాలకి మురిసిపోయి అతన్ని పొగుడుతూ నాసిక్ శాసనంలో ఈ మాటలు చెక్కించారు. ఒక తల్లి తన కొడుకు పరాక్రమాన్ని ఎంత గర్వంగా భావించిందో, దాన్ని చరిత్రలో నిలిచిపోయేనా ఎలా చేసిందో చూడండి. అందుకే గౌతమీపుత్ర శాతకర్ణి గురించి తెలుసుకోవాలంటే నాసిక్ శాసనం చాలా చాలా ఇంపార్టెంట్ సోర్స్. ఇంకో విషయమేంటంటే తన కొడుకు పాలన ముగిసి 19 ఏళ్లు గడిచాక కూడా అతని కీర్తిని అందరికీ తెలియజేయాలని ఆమె ఈ శాసనం వేయించారు. సో కరెక్ట్ ఆన్సర్ నాసిక్ శాసనం. ఇదిగోండి మన 5వ చివరి ప్రశ్న నెంబర్ 55. శాతవాహనుల కాలములో రాజ్యకోశాధికారి ఎవరు అంటే స్టేట్ ట్రెజరర్? ఆప్షన్స్ చూస్తే మహాత్తారక, ప్రతిహారి, భండారిక, హెరణిక. మళ్ళీ మన ఎలిమినేషన్ టెక్నిక్ వాడదాం. మహాత్తారక అంటే విలేజ్ హెడ్ అని మనం మొదటి ప్రశ్నలోనే చూశాం. సో ఇది కాదు. ప్రతిహారి అంటే డోర్ కీపర్ లేదా ప్యాలెస్ గార్డ్. ఈయనకి ట్రెజరీతో సంబంధం లేదు. ఇక భండారిక అంటే స్టోర్ కీపర్, ధాన్యం, వస్తువులు నిల్వ చేసే భాండాగారానికి అధికారి. ఈ మూడింటికి నేరుగా డబ్బుతో పనిలేదు. మరి మిగిలిందేంటి? హెరణిక. కరెక్ట్, హెరణికనే సరైన సమాధానం. ఇది గుర్తుపెట్టుకోవటానికి ఒక ఈజీ టిప్ చెప్తాను. సంస్కృతంలో హిరణ్య అంటే ఏంటి? బంగారం, సంపద. ఆ హిరణ్య అనే పదం నుంచే హెరణిక వచ్చింది. సింపుల్. రాజ్యం యొక్క సంపదను అంటే ఖజానాని మేనేజ్ చేసే ఆఫీసరే హెరణిక. ఈజీగా ఉంది కదా. సరే, మరి ఈ 5 ప్రశ్నల ద్వారా మనం నేర్చుకున్న మెయిన్ పాయింట్స్ ఏంటో ఒకసారి క్విక్గా రివైజ్ చేసుకుందామా? నిబంధనాకార అంటే డాక్యుమెంట్స్ రిజిస్ట్రార్. సముద్ర వాణిజ్యం అనగానే ఆ 3 ఆధారాలు గుర్తుకురావాలి. రాజుల వంశావళికి సోర్స్ మత్స్యపురాణం. గౌతమీపుత్ర శాతకర్ణి ప్రశస్తి ఉన్నది నాసిక్ శాసనంలో. ఇక రాజ్యకోశాధికారి హెరణిక. ఈ 5 పాయింట్స్ బాగా గుర్తుపెట్టుకోండి.